హల్లెలూయా. చక్కగా దీన్ని కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాము. చూడండి, ఈ రోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్తలో 15వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం 22 నుంచి మనం చదువుకున్నాం కదా. 22 నుంచి కొన్ని వచనాలను మనం ధ్యానించుకున్నాం. అవి చూస్తే చూడండి, అక్కడ ఎంత చక్కగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి కొంచెం మనం జ్ఞాపకం చేసుకుంటే, వెంటనే ఆ జన సమూహములు తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశారంట. ఆయన అంటే ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, అక్కడ శిష్యులను తొందరగా ఇక్కడ నుంచి పదండి పదండి అంటున్నారు. ఎందుకు అంత తొందర పెట్టారు? ఆ పైన ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. ఏం జరిగింది ఆ పై వచనాల్లో? ఆయన 2 చేపలు 5 రొట్టెలను అనేక వేల మందికి పంచిపెట్టారు. ఓకే, ఏం జరిగింది అక్కడ? ఒక అద్భుతం జరిగింది. ఏం అద్భుతం జరిగింది? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టడం అనేది జరిగింది కదా. ఇప్పుడు అక్కడ జనం అందరూ ఏం చేస్తున్నారో తెలుసా? ఈయన ఈ అద్భుతం చేశాడు. ఏంటి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టేసేసరికి అసలు ఈయన ఇంకెంత గొప్పవాడు అని చెప్పేసేసి గ్రహించేసేసి వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇంక ఈయన ఒక రాజులా చేసేస్తే హాయిగా మనం కూడా కూర్చొని ఈయన రాజ్యంలో కూర్చొని తినొచ్చు, ఈయన చక్కగా ఇట్లా ప్రతిదీ కూడా మంత్రం చేసేసి చక్కగా ఇలా తెచ్చేలా ఉన్నాడు అని అది ఒక రకమైన ఆలోచన వాళ్ళకి వచ్చేసింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అర్థమైపోయింది ఆయన మనసులోకి. ఏం అర్థమైపోయిందంటే, ఈ అద్భుతాన్ని చూసి వీళ్ళు ఏం చేయబోతున్నారు, నన్ను ఏదో గొప్ప చేసేసి నన్ను మెచ్చుకొని ఇప్పుడు నాకు సన్మానం చేసేసి ఇక నాకు ఇక్కడ ఏదో ఒక రాజు ఈయనే మాకు గొప్పోడని ఒక ఊరేగింపు చేసేటట్టున్నారు అని గ్రహించి, దేవునికి అవన్నీ ఇష్టం లేవు. ఈ లోకంలో ఆయన నేను ఒక రాజుని, నేను ఒక గొప్పవాడిని అని చెప్పుకోవడానికి ఆయన రాలేదు. నాకు ఒక రాజ్యం ఉంది. అది ఎక్కడ? పరలోకంలో నాకు రాజ్యం ఉంది. ఈ లోకంలో మనం సరిగ్గా బ్రతికితే ఆ రాజ్యానికి వారసులు చేస్తానన్నాడే కానీ ఈ లోకంలో నేను పెద్ద రాజుని, ఆ రాజు కిందకి మీరు అందరూ వచ్చేయండి అని ఆయన ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నంత కాలం చెప్పలే. అయితే వీళ్ళు అలా చేస్తారని, అందుకే ఇది చూసి శిష్యులు కూడా ఏమనుకుంటారు, ఇంకా ఓహో ఈయనను గనక అనుసరిస్తా పోయామంటే మనము ఇట్టనే రొట్టెలు చేపలు చేసి పెడతా ఉంటాడు, హాయిగా తినుకుంటా హాయిగా ఈయన వెనకాల తిరిగేస్తే మాకు కూడా తర్వాత ఈయన ఒక రాజ్యం ఎలాగో పెడతానంటున్నాడు, ఆ రాజ్యంలో నాకో మంత్రి, ఆయనకో మంత్రి, ఈయనకో మంత్రి ఇచ్చేస్తారేమో అని శిష్యులకు కూడా లోపల వచ్చేస్తాయేమో ఆలోచనలు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారంటే, వెంటనే ఆ జన సమూహములు తాను పంపివేయినంతలోనే శిష్యులను దోణి ఎక్కి తన కంటే ముందుకు వెళ్ళిపోమంటున్నాడు. ఇక్కడ వచ్చేస్తున్నారు అందరూ, చుట్టుపక్కల వచ్చేసేసి ఇంక సన్మానించేసి ఇంకా మనల్ని అందరూ గుమ్ముగుడిపోతున్నారు అని చెప్పేసి, మీరు తొందరగా ఈ జన సమూహం ఇక్కడ నుంచి వెళ్ళిపోయే లోపల మీరు వెళ్ళిపోండి. అసలు ఇక్కడ నుంచి వీళ్ళందరూ ఇక్కడ నుంచి ఇళ్ళకి బయలుదేరే లోపలే మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి దోణి ఎక్కేసేసి ఆ దరికి వెళ్ళిపోండి, సముద్రపు అవతల ఒడ్డుకి వెళ్ళిపోండి అని బలవంతం చేసినని రాయబడి ఉంది. చూడండి, అద్దరికి వెళ్ళనని ఆయన వారిని బలవంతం చేశాడు. తొందరగా పంపించేసి ఆ జన సమూహములు పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండదు. చూసారు ఎంత గొప్ప యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పైనంతా ఆయన చేస్తున్నది బోధే, ఆ పైనంతా ఆయన చేస్తున్న అద్భుతాలే. ఓ పక్క జన సమూహాలు అంతా ఆయన మీద పడుతూనే ఉన్నారు, వాక్యం చెప్తానే ఉన్నారు. అన్ని అయిపోయిన తర్వాత కూడాను ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు, ఒంటరిగా ప్రార్థన. ఇది మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా. మనం అనుకుంటా ఉంటాం, మనం అంటే సేవకులైన మనం కూడా చెప్పేటప్పుడు వాక్యం చెప్పేవాళ్ళం, లేకపోతే ప్రార్థనకు వచ్చిన మీరు కూడా ఏమనుకుంటా అంటే, ఈరోజు ప్రార్థనకి వెళ్ళొచ్చాను కదా అయిపోయిందిలే, ఇంకా మళ్ళీ రాత్రి ప్రార్థన చేసుకోకపోతే ఏమైంది, శనివారం ఎట్టాగు ప్రార్థనకేగా వెళ్ళొచ్చాము, ఆ ప్రార్థన అంతా ఇంకా అక్కడే అయిపోయినట్టే, ఇంకా ఆ రోజు రాత్రి మళ్ళీ ప్రార్థన చేసుకొని పడుకోవడం అంత పెద్ద అవసరం ఏమీ లేదులే అని అనిపిస్తా ఉంటది. వాక్యం చెప్పే చాలా మంది సేవకులకు కూడా అదే ఉంటది. పొద్దున్నుంచి నేను కూడా అక్కడ ప్రసంగం, ఇక్కడ ప్రసంగం, అక్కడ ప్రసంగం, చాలా చోట్ల ప్రసంగాలే కదా చేసి వచ్చాను, అంటే దేవుని పనిలోనే కదా ఉన్నాను, మళ్ళీ నాకై నేను కూర్చొని మళ్ళీ ప్రార్థన అంత అవసరం లేదులే అని సైతాను మనల్ని భ్రమ పెడుతుంటది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఆయన మనకి మాదిరి చూపించడానికి ఈ లోకంలోకి వచ్చారు. ఆయన క్లియర్ గా అంతమందికి బోధించింది ఆయనే, అంతమందికి ఆ యొక్క భోజనాన్ని పంచిపెట్టింది ఆయనే. అయినా సరే ఇంకా ప్రయాణం ఎంతో ఉంది, అటు పక్కకి వెళ్ళాలి సముద్ర పొడ్డుకి. అయినా సరే ఆయన తండ్రితో ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేశాను. ఇది మర్చిపోకూడదు. మనం అందరితో కలిసి చేసే ప్రార్థన వేరు, నువ్వు మళ్ళీ సపరేట్ గా నువ్వు తండ్రితో గడిపే సమయం అనేది వేరు. దేవునితో
నీకు నువ్వు ముఖాముఖిగా మాట్లాడుకుంటే దేవుడు ఎప్పుడు కూడాను నా బిడ్డ ఎప్పుడు నా కోసం కూర్చుంటదా, నాతో పాటు ఎప్పుడు మాట్లాడడానికి ఇష్టపడతదా అని. ఇప్పుడు మనకిష్టమైన వాళ్ళతో మనం మాట్లాడడానికి మనకిష్టం ఉంటదా లేదా? అది ఎంత టైం అనేది మనకే తెలియదు కదా. మాట్లాడాలంటే ఇష్టంగా ఉంటది మనకిష్టమైన వాళ్ళతోటి. అలానే దేవుడు కూడా నా బిడ్డ నన్ను ఇష్టపడితే నాతో మాట్లాడాలి కదా, ఎందుకు నాతో మాట్లాడట్లేదు ఈరోజు? మాట్లాడడం అంటే ప్రార్థనే కదా, ఇంకెలా మాట్లాడతాం దేవునితోటి మనము? దేవునితో కూర్చొని మాట్లాడడం అంటే ఏంది? ఒంటరిగా అయ్యా ఇదిగో నేను పాపినే, నన్ను కాపాడు, నన్ను రక్షించు, నీ కృప ఇంకా నా మీద కుమ్మరిస్తున్నందుకు నీకు థ్యాంక్స్, వందనాలు అయ్యా, మళ్ళీ మళ్ళీ నన్ను ఇంకా నీ కృపతో నింపు, ఒకవేళ నేను ఏమన్నా చేస్తే దానిని బట్టి నన్ను క్షమించు క్షమించు క్షమించని పదే పదే మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ఎప్పుడు మన పాపాలను క్షమించేసి మనల్ని కృపతో నింపుతూనే ఉంటాడు, కృపతోటి నింపుతూనే ఉంటాడు అనమాట. దానికోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రితో ఆ ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకు అంటే లోకంలో ఉన్నప్పుడు శిష్యులకు మాదిరి చూపించాలి. లేకపోతే రేపు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు? ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేయడం చూడలేదే, మేము కూడా చేయక్కర్లేదేమో అనుకుంటారు. అందుకని ప్రతిదీ మాదిరి చూపించి ఆయన వెళ్ళారనమాట. ఆ తర్వాత వచనాలు కూడా చూడండి. అది వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? దోణి వెళ్ళిపోతుంది. వాళ్ళు దోణిలో ఎక్కేశారు. దోణి వెళ్ళిపోతూ ఉంటే వెంటనే పెద్ద అలలు వచ్చేసాయంట సముద్రంలో. అలలొచ్చి, దోణి అంటే అదేం పెద్ద బోటు, షిప్ కాదు, తెలుసు కదా దోణి ఎట్లా ఉంటుందో మనకి. చేపలు పట్టే వాళ్ళు వెళ్తూ ఉంటారు కదా, అలాంటిది దోణి. అది సముద్రంలో వెళ్తున్నప్పుడు అలలు వచ్చేసేటప్పటికి బాగా విపరీతమైన అలలు కొట్టుటికి అది పడిపోతుంది. రాత్రి 4 జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి, 4 జాము అంటే నేను చాలా సార్లు చెప్పాను కదా. 4 జాము అంటే తెల్లవారుజామున 3 గంటలు. 3 గంటలుగా రోజును గనక డివైడ్ చేసుకుంటే మనం అందరము కూడాను 12 గంటలని గనక 3 గంటలుగా మనం చూసుకుంటే ఇది 4 జాము అవుతుంది అనమాట. ఈ 4 జాములో ఇక్కడ అంటే తెల్లవారుజామున 3 గంటలు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు అక్కడ? 3 గంటల దాకా ప్రార్థనలో గడుపుతున్నారు. ఆయన నైట్ అంతా ప్రార్థనలో గడిపి తెల్లవారవుతుండగా శిష్యుల కోసము ఆయన సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నారనమాట. శిష్యులు ఆయనను చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. మనిషిలోకి ఎప్పుడైనా భయం వచ్చింది అంటే ఖచ్చితంగా మనం ఒకవేళ చేసిన తప్పుల వల్లనే కదా భయం ఎప్పుడు వస్తుంది చెప్పండి? భయం ఎప్పుడైనా మనకి ఎందుకు వస్తుంది? మనం ఏదైనా పొరపాటు చేస్తేనే మనలో భయం వస్తుంది. లేకపోతే మనం ధైర్యంగా ఉంటామా లేదా? మనం ఒకవేళ అక్కడ ఆ సిట్యుయేషన్‌లో, ఆ విషయంలో భయము ఏమి పడకుండా ఉంటున్నామంటే, మనం ఖచ్చితంగా ధైర్యంగా ఉండేలాగా ఉంటామనమాట. కొన్నిసార్లు లోకం మనం చేయని వాటికి కూడా వేసి భయపెడతదనుకోండి. కానీ నిజానికి మన మనసుకి గనక ధైర్యం ఎప్పుడొస్తుందంటే, మనం ఖచ్చితంగా ఆ విషయంలో మనం కరెక్ట్‌గా ఉన్నామని. ఇక్కడ వీళ్ళు భయం రాగానే వస్తున్నది యేసుక్రీస్తు ప్రభువారే అయినా సరే ఏమనుకున్నారంట? భూతం అనుకున్నారంట. దెయ్యం అనుకున్నారంట. మనలో భయం ఉన్నప్పుడు ఎదురుగ్గా దేవుడే మాట్లాడుతున్నా గాని మనం ఏమనుకుంటాము? ఏదో సైతాన్ మాట్లాడుతుందో, లేకపోతే ఏదో మనుషులు మాట్లాడుతున్నారు అన్నట్టు విషయాన్ని పట్టించుకునే అంత ధైర్యం రాదు. అంటే మనలో భయం. మనలో భయం ఉండటం వల్ల ఎదురుగా దేవుడే నిన్ను ధైర్యపరుస్తుంటాడు. నేనున్నాను బిడ్డ, నేనున్నాను మీకు. ఎందుకు మీరు భయపడతారు? మనకు తెలుసు కదా బైబిల్ గ్రంథంలో నేను అనేక సార్లు మన సంఘంలో చెప్పా. 365 సార్లు భయపడొద్దు అని రాయబడి ఉందంట బైబిల్‌లో. భయపడొద్దు అని 365 రోజులు చదువుకోమని దేవుడు. నేనున్నా 365 రోజులు నీకు తోడుంటా. అందుకే నువ్వు ప్రతిరోజు భయపడొద్దు అని చెప్తా. ఎందుకు ముందే చెప్తున్నారు ఆ మాట? భయపడతామని తెలుసు కాబట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట ఎందుకు వాడాలి బైబిల్‌లో? మీరు భయపడకండి అని చెప్పేసి అక్కడ భయపడతామని ఆయనకు తెలుసు కాబట్టి మీరు భయపడొద్దు, కలవరపడకండి. ఏ రోజు కీడు ఆ రోజుకి చాలు. ఈ రోజు మీరేమైనా కీడులు చేశారా? ఈ రోజుకి ఆ కీడు చాలు. ఈ కీడు ఆ రోజుకి మీరు చెప్పేసుకొని, ఒప్పేసుకొని దేవుని దగ్గర మీరింక విడిచిపెట్టేసేసి తర్వాత రోజుకి సంతోషంగా ప్రవేశించండి. అంతేగాని ఈ కీడుని రేపటికి మోసుకొని పోయి, రేపటి కీడు కూడా మళ్ళీ ఎక్కువయ్యి, మళ్ళీ ఈ 2 కలిపి ఎల్లుండికి మోసుకొని పోయి, రోజు రోజు కీడు మోసుకొని పోతా ఉంటే మీ భారం అంతా ఎక్కువైపోవటమే తప్పించి శాంతి మీకు ఉండదు. ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్పిందేంటి? నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన ఈ లోకంలోకొచ్చి ఎళ్ళిపోయేటప్పుడు చెప్తుందేంటంటే, నేను మీకు శాంతిని అనుగ్రహించడానికొచ్చాను. మీకు టెన్షన్‌లు పెట్టడానికి, భయం పెట్టడానికి, మీరంతా దడదడ అయిపోవడానికి, అమ్మో ప్రభువా! అమ్మో! అయ్యో! అయ్యో! అని భయపడటానికి రాలేదు. రాలా నేనిక్కడికి. మీకు శాంతిని అనుగ్రహించి ఎళ్తున్నా. మీ మనసులో, మన మనసులో శాంతి ఉండకుండా చేస్తుందెవరు?
సాతాను, అపవాది. అపవాది ఏం చేస్తుంటదంటే 24 గంటలు మనం చేసిన తప్పులు గుర్తు చేస్తా ఉంటది. "నువ్వు అది తెలుసా? నువ్వు ఇది తెలుసా? నువ్వంటే దేవుడికి ఇష్టం లేదు తెలుసా? నీ ప్రార్థన ఏం దేవుడు వినట్లేదు తెలుసా?" అది, ఇది అని చెప్పి సాతాను ఇప్పుడు మనం అనుకున్న విధంగా రావాలనుకున్నప్పుడు రానీయకుండా ఆలోచనలు, లేకపోతే ఏదో పని అప్పుడే పని పడినట్టుగా, అప్పుడే ఏదో అర్జెంట్‌గా విషయం ఉన్నట్టుగా, ఏదో సంథింగ్ మన మైండ్‌లోకి పిచ్చిగా పెట్టేస్తుందన్నమాట. అదే మనము ఎదిరించాలి అంటే ఖచ్చితంగా ప్రార్థనలో ఉండాలి. దేవుని యొక్క ప్రార్థనలు ఆయనతో ప్రార్థిస్తే మాత్రమే వీటన్నిటి నుంచి మనము బయటపడగలం. వాళ్ళు కూడా భయపడ్డారు. శిష్యులే వాళ్ళు. శిష్యులకి ఎంత పవర్ ఇచ్చాడు దేవుడు తెలుసు కదా! వాళ్ళు కూడా అపవిత్రాత్మలను వదలగట్టగలిగిన శక్తి ఉంది. వాళ్ళు కూడా ఎవరిని ముట్టుకుంటే వాళ్ళు స్వస్థపడుతున్నారు. అంతా ఉండి శక్తున్న వాళ్ళే భయముతో దేవుని గుర్తుపట్టలేకపోతున్నారు. అంటే ఎవ్వరు అతీతులు కాదు అని చెప్పడానికి. గొప్ప అని అనటానికి ఇక్కడ ఎవరికీ లేదు. అంత శక్తిమంతులైన వాళ్ళు కూడా తొలగిపోతున్నారు. మనం ఎంతటోళ్ళం చెప్పండి. సో, వాళ్ళే శిష్యులైన వాళ్ళకి అంతంత పవర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా సార్లు దేవుని యొక్క మాట మీద అపనమ్మకంతోటి అవిశ్వాసులారా అన్నాడా లేదా దేవుడు అనేక చోట్ల శిష్యులను కూడా. అవిశ్వాసులారా, లేకపోతే విశ్వాసం లేని మూర్ఖతరం వారిలాగా ఎందుకు మీరింటున్నారు? అల్ప విశ్వాసులారా. ఈ మాటలన్నీ వాడాడు శిష్యులతో కూడా. అంతగా పవర్ ఉన్న వాళ్ళు కూడా అనేక సార్లు అవిశ్వాసంతోటి దేవుని మీద విశ్వాసం లేకుండా పక్కకెళ్ళారు. కాబట్టి మనం ఎంత చెప్పండి? మనం కూడా అంతే బాధలు, భయాలు వచ్చినప్పుడు తొందరపడి అవిశ్వాసంలోకి వెళ్తుంటాం. అయితే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసంతో ముందుకు సాగండి అని. అందుకే దేవుడు ఏమంటున్నాడు? వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకుడి. భయపడొద్దు. వచ్చింది ఎవరిని? నేనే అని వారితో చెప్పగా పేతురు, ప్రభా నువ్వే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవిమ్మని ఆయనతో అడిగాను. మళ్ళీ ఇది ఒక డౌట్ క్లారిఫికేషన్ చేసుకో. మనకు కూడా చూడు ఎన్ని క్లారిటీలు ఉంటాయో కదా! నేనే మీ దగ్గర ఉన్నాను, మీ పక్కనే ఉన్నాను, మీరేం భయపడకండి, నేను ఉంటాను మీతోటి అని వాక్యం మనకి ఎప్పుడు బైబిల్‌లో ఉంటది. అయినా మనం ఏమంటాం? ఇప్పుడు ఒకటి చూపించు నువ్వే ఉంటే. ఒకసారి నిద్రలో మనకు భయం వేసింది అనుకో, లేచి ప్రార్థన చేసుకున్నాం అనుకో, మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ప్రార్థన మనం చేసుకుంటున్నప్పుడు ఏం పర్వాలేదు బిడ్డ పడుకో, ఏం కాదు, నీకేం కాదు అని మనకి ధైర్యం చెప్తుంటాడు దేవుడు నిద్రలో కూడా. నువ్వే అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ కట్టని ఇటు కదలాలి, ఆ తలుపు లేవాలి, లేకపోతే ఈ పక్కకు కొంచెం కదలాలి, ఇలాంటివి అడుగుతుంటారు కొంతమంది తెలియకుండానే దేవుడు. అయినా చేస్తాడు తెలుసా? అడిగిన బిడ్డలకి ఇదిగో నాకిప్పుడు కొంచెం ఇలా పక్కకి బెడ్ కదిలితేనో లేకపోతే దుప్పటి కదిలితేనో నేను నువ్వే అని నమ్ముతాను అని అడిగితే కూడా అవి కూడా చేస్తాడు దేవుడు. నిజంగానే చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన బిడ్డల్ని బలపరుచుకోవడానికి. మనం చిన్న బిడ్డల వల్లే అడుగుతున్నామని గ్రహిస్తారు. ఈరోజు నిజానికి దేవుని యొక్క వాక్యంలో చూడండి, అంతవరకు ఆ వచనాలు చూపించాక ఆయన రమ్మనగానే పేతురుకి ఆ డౌట్ వచ్చింది. నువ్వే అయితే నాకు నేను కూడా నడిచి రావడానికి సెలవిమ్మనగానే పేతురు దగ్గరికి దేవుడు ఏమంటున్నారంటే, పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. నీళ్ళ మీద ఎవరైనా నడుస్తారా? నీళ్ళ మీద నడవటం అవుతదా? అది సముద్రంలో నీళ్ళ మీద. నడుస్తాం అవుతదా అసలకి? ఏదో మన ఇంటి దగ్గర పోసుకొని కాసిన కాలంలో నీళ్లు పోసుకొని అట్లా నడవమంటే నడుస్తాం గానీ, సముద్రంలో అది కూడా అలలు కొట్టి మధ్యగా వెళ్ళిపోయిన దరిలో ఉంది. అది మిడిల్‌లో ఉందన్నమాట. అంత మిడిల్‌లో ఉన్నటువంటి దాని మీద నడిచాడు పేతురు గారు. అయితే అక్కడ చూడండి ఒక మాట. పేతురు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. తర్వాత ఏమైపోయింది? ఫస్ట్ ఏమో యేసుక్రీస్తు ప్రభువు రానగానే ఎదురుగ్గా ఆయన ఉన్నాడు అక్కడ అంత దూరంలో. ఆయన్ని చూస్తా టక నడిచేసాడు 4 అడుగులు. నడిచిన తర్వాత నేనేనా నడుస్తుంది అని చెప్పేసి అటు ఇటు చూసాడు. అప్పుడు యేసుని చూస్తున్నంత సేపు నీళ్ళ మీద చక్కగా నడిచాడు. యేసుని కాకుండా అటు ఇటు గాలి వైపు చూసేసేటప్పటికే మునిగిపోసాగాను. మనం కూడా యేసు వైపు చూసినంత సేపు నీళ్ళే కాదు, కింద అలలున్నా, కింద ఇంకేమున్నా సరే నడవగలుగుతాము. ముళ్ళున్నా నడవగలుగుతాం. యేసు వైపు కాకుండా లోకం వైపు చూసాము అంటే అందరి మాటలు మనకి జ్ఞాపకం వచ్చేస్తాయి. అందరూ మనల్ని మాట్లాడుతున్నారన్న విషయం మనకి ఏదో అనిపిస్తూ ఉంటుందన్నమాట. వెంటనే మనం కూడా ఏం చేస్తాం? ఈ జీవిత సముద్రంలో మునిగిపోతా, తేలిపోతా, మునిగిపోతా, తేలిపోతా, తేలలేక బాధపడతా, ఈ దిగుళ్ళు, బాధలు పెట్టుకొని ఉంటామనమాట. అందుకే దేవుడు ఎప్పుడు తన వాక్యం ద్వారా ఎన్నో మాటలు చెప్తుంటారు. భయపడి మునిగిపోసాగితే ప్రభా నన్ను రక్షించుమని కేకలు వేసింది. అలా భయపడతా మనం మునిగిపోతున్నప్పుడు కూడా మళ్ళా మనం ఏం కేకలు వేయాలి? అయ్యా నన్ను రక్షించు, నన్ను రక్షించు, నీ కృప నా పైన కుమ్మరించు అని కేకలు వేస్తే వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడేతివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోణిలోనున్న వారు వచ్చి నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు బ్రొక్కిరి. చూసారా, గాలి అణిగిపోయింది. అంతా కూడా కామ్ అయిపోయింది. వెంటనే వాళ్ళందరూ అప్పుడేమంటున్నారు? నువ్వు నిజముగా దేవుని కుమారుడు. ఎప్పటికప్పుడు
వాళ్ళు కూడా అంతే. ఎప్పటికప్పుడు అంతకుముందు కూడా తెలుసు ఆయన దేవుని కుమారుడని. మళ్ళీ ఒక వింత మళ్ళీ ఒక అవిశ్వాసం వచ్చినప్పుడు భయపడిపోయారు. అప్పుడేమో భూతము, భూతం అన్నారు. మళ్ళీ వెంటనే నువ్వు దేవుని కుమారుడు. అంటే మనుషుల యొక్క స్వభావాన్ని చెప్పడానికి దేవుడు. ఇప్పుడు నేను, నువ్వు ఎవరైనా మనం కూడా ఒక సహాయం, ఒక ఇది చేసినప్పుడు మీరు చాలా గొప్పవాళ్ళు దేవుళ్ళు అంటారు. మళ్ళీ వాళ్ళకి నచ్చినప్పుడు మీరు భూతాలు, దెయ్యాలని కూడా అంటారు. కాబట్టి మనం ఈ లోకంలో దేవునికే తప్పలేదు అలాంటి మాటలు. అర్థమవుతుందా? మనం ఎంత వాళ్ళమి, ఏ పాటి వాళ్ళం. పరమదేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను కూడా భూతమన్న వాళ్ళున్నారు. ఇంకా చాలా మంది పరిసయ్యులు, సద్దుకయ్యులని కొంతమంది ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళైతే ఇంకేకంగా ఏమంటున్నారంటే దెయ్యాలకు అధిపతి. అందుకే దెయ్యాలను ఎల్లగొడుతున్నాడు. ఈయన మాట ఇని ఎందుకు దెయ్యాలు పోతున్నాయంటే ఈయన దెయ్యాలకి పెద్ద అధిపతి అని చెప్పేసి ఆయనను దూషించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ దినం ఆ దేవుని యొక్క మనం చదువుకున్న వాక్య భాగంలో అల్ప విశ్వాసులుగా మనం ఉండకూడదు. విశ్వాసులుగా ఉండాలి. అది శిష్యులకు కూడా పాపం చాలా మంది అలాగే ఉన్నారు. కాబట్టి మనం కూడా ఏమి అతిథులం కాదు. ఇలాంటి అల్ప విశ్వాసం వచ్చినప్పుడు మళ్ళా దేవుని దగ్గర ప్రార్థించుకొని నాకు విశ్వాసాన్ని పెంపొందించి యేసయ్యా నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొని మళ్ళా నన్ను నిలబెట్టు అని మనం ప్రార్థించే వారిలో ఉండాలి. అయితే ఈ రోజు మనందరం కూడాను చిల్డ్రన్స్ డే సందర్భంగా 2 విషయాలు మాట్లాడుకుందాం. ఈ రోజు అందరం చక్కగా చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నారు కదా. అంతా కూడాను దేవుడు బైబిల్ గ్రంథంలో కూడా చిల్డ్రన్స్ గురించి ఏం చెప్పారో మనందరికీ తెలుసు కదా. ఒక్కసారి 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూసుకుందాం. ఆ కాలంన శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోకము రాజ్యంలో ఎవడో గొప్పవాడని అనగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారు మధ్యని నిలబెట్టి ఆయన వెంట ఇట్లా నేను నేను చదువుతాను. మీరు మార్పు నొంది బిడ్డల వలె వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తనను తాను తగ్గించుకొనున్న వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇలా ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్నును చేర్చుకొను. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా చదివిన బ్రదర్ కి ప్రభువైన వందనాలు. చూడండి, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని చెప్పేసి అక్కడ ఉన్న శిష్యులకు ఒక డౌట్ వచ్చేసింది. మనకు కూడా ఇదే డౌట్లు ఉంటాయి కదా. ఇప్పుడు వస్తున్న వాళ్ళల్లో మేం గొప్పనా లేకపోతే విశ్వాసుల్లో కూడా చాలా మందికి ఉంటది. మన ప్రార్థనా జీవితాన్ని బట్టి కొంతమంది నేను గొప్ప అనుకుంటారు. కొంతమంది ఉన్న డబ్బులను, ఆస్తులను బట్టి మేము గొప్ప అనుకునే వాళ్ళు కూడా ఉంటుంటారు. కొంతమంది ఏదో వాళ్ళకున్న దాన్ని బట్టి ధన బలాన్ని చూసుకొని కొంతమంది మేము గొప్ప అనుకుంటారు. ఈ లోకంలో జనబలాన్ని చూసి మేము చాలా గొప్ప అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా చాలా చాలా రకాల గొప్పలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ శరీరాన్ని చూసుకొని మేము చాలా గొప్ప వాళ్ళం, మాకు చాలా అందం ఉంది అనుకునే వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉంటే ఇక్కడ శిష్యులు కూడా ఒక డౌట్ వచ్చేసింది. అయ్యా, పరలోక రాజ్యంలో అసలు ఎవరు గొప్పవాళ్ళు? సరే, ఇక్కడ ఉన్న చాలా మంది ఈ లోకంలో వాటిని చూసుకొని మేము చాలా గొప్ప అని ఫీల్ అవుతున్నారు కదా. మరి పరలోక రాజ్యంలోకి వెళ్తాం కదా అందరమే, అప్పుడు ఎవరు గొప్ప వాళ్ళు అవుతాము? అసలుకి అక్కడ ఎవరిని నువ్వు గొప్పగా చూస్తావు అని వీళ్ళకి డౌట్ వచ్చింది అనమాట. వీళ్ళకి క్వశ్చన్ అడిగారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు ఒక చిన్న బిడ్డను తన వద్దకు పిలుచుకొని, ఇదిగో మీరు మార్పు నొంది బిడ్డల వాళ్ళైతే పరలోక రాజ్యంలో ముందు ప్రవేశం, తర్వాత గొప్ప వాళ్ళ సంగతి. ముందు ఎప్పుడు మీకు ప్రవేశం దొరకాలి ముందు పరలోక రాజ్యంలో, తర్వాత గొప్ప వాళ్ళ సంగతి మాట్లాడదాం తర్వాత. ముందు ఆ రాజ్యంలోకి వెళ్ళాలి అంటే మార్పు నొంది బిడ్డల వంటి వాళ్ళు కావాలి. చిన్న బిడ్డలకి ఎటువంటి ఆ యొక్క అసూయలు, ద్వేషాలు, కోపాలు లేకపోతే ఏమీ తెలియదు. ఈ రోజుల్లో అయితే మరి 5 సంవత్సరాల పిల్లలకి అన్ని తెలుస్తున్నాయి. కానీ 5 సంవత్సరాల లోపు చిన్న బిడ్డల్లాగా మనం అందరం మార్పు నొందిన బిడ్డల్లాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అనమాట. అంటే కొట్టుకుంటారు పిల్లలు, మళ్ళా రేపు పొద్దున వాళ్ళతోనే కలిసి ఆడుకోవడానికి ఇష్టపడతారు. తల్లిదండ్రులు ఎంత గొడవలు పడి వాళ్ళు వీళ్ళని లాక్కొచ్చినా లాక్కోపోయినా గానీ మళ్ళీ రేపు పొద్దున్న చేసరికి వాళ్ళు ఎదురు పడితే హాయిగా మళ్ళీ ఆడుకునేలాగా. అంటే చిన్న బిడ్డల్లాగా మీరు మార్పు నొందాలంటే మీకు ఎన్నున్నా సరే మళ్ళీ వెంటనే వాటిని క్షమించుకొని ఒకరినొకరు మళ్ళా కలిసిపోయేసేసి చక్కగా ఈ లోకంలో శాంతి సమాధానాలతో ఉండాలి. అది మార్పు నొందటం అంటే. అది కష్టమా ఈ రోజులు? ఈజీయా? చాలా
కష్టాతి కష్టం అన్నమాట. మామూలు కష్టం గాదు. పక్కనున్న వాళ్ళతోటి మళ్ళీ వాళ్ళు మనల్ని మాటలంటే, పర్వాలేదు ఏమైనా పర్వాలేదు. మనల్ని ఏమన్నా పర్వాలేదు. మనమే ఎళ్లి గట్టిగా కూర్చున్నామంటే, అది జరిగే పనేనా అసలకి? జరుగుతుందా ఈ లోకంలో? అస్సలు సమస్య లేదు. వాళ్ళొక మాట అంటే మనం 10 మాటలన్నీ తీర్చేదాకా అస్సలకి తగ్గేది లేదన్నట్టుంటాం. కానీ అలాగ ఉండొద్దని దేవుడు కోరుకుంటున్నారనమాట. దేవుడు మీరు తగ్గింపు జీవితం బ్రతకండి. మీరు మార్పు నొంది బిడ్డల వాళ్ళ వల్లే అవ్వండి. అట్లా మనసులో పెట్టుకోవద్దు మీరు. మీరు అస్సలు మనసులో అన్న ఎప్పుడు అదే చెప్తా ఉంటారు. పాపం ఆయన ఎప్పుడు ఎవ్వరు ఏమనుకున్నా గాని నాకు అలాంటిది ఏముండదు. మళ్ళీ పోయి హగ్ చేసుకొని, మళ్ళీ పోయి మాట్లాడుకుంటూనే పలకరిస్తుంటారు. ఆళ్ళ అవతలోళ్ళు పలకరించకపోయినా సరే. మార్పు నొంది బిడ్డల వాళ్ళైతే ఫస్ట్ పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాం. అదొక అర్హత. చూడండి మనం చాలా తప్పులు చేసినోళ్ళు ఉన్నాం కదా ఈ లోకంలో. ఈ తప్పులను బట్టి మనం పరలోక రాజ్యంలోకి నిజానికి అర్హత లేదు మనకి. కానీ ఇలాంటివి మనం పాటించామనుకో, మనకి ముందు అర్హత వచ్చేస్తది. మనం ఇంతకంటే గొప్పనా చెప్పండి? ఇంతకంటే ఈళ్ళని క్షమించడం ఈజీ చేసుకుందాం గొప్పగా మనకి అవసరం అది. అది ఒక మంచి స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్ అనమాట. ఫస్ట్ లైన్ ఏంటి అంటే చక్కగా మార్పు నొంది బిడ్డల వల్లే అయిపోతే నా పాపాలు క్షమించబడుతున్నాయి. పరలోక రాజ్యంలోకి స్థానం ఇస్తానని దేవుడు ఒకసారి బైబిల్ గ్రంథంలో చెప్పిన తర్వాత అది తప్పవుతదా? అవ్వదు. నువ్వు మార్పు నొంది నిజంగా బిడ్డ వల్లే మారిపోయావంటే నీకు పరలోక రాజ్యం ఇస్తానని అంటిస్తాడు ఇంకంతే. దాన్ని తీసేయడు ఇంకెనక్కి మళ్ళీ. ఖచ్చితంగా పరలోక రాజ్యంలోకెళ్ళటానికి ఫస్ట్ స్టెప్పు నువ్వు మార్పు నొంది బిడ్డల వల్లే మారిపో. చక్కగా బాగుంటది. నువ్వెన్నో తప్పులు చేసేసావు. ఆల్రెడీ అయిపోయినియి. చేసేసావు చాలా. ఇంకా చేస్తూనే ఉంటాం. కానీ ఇయన్నీ తీసి పడేసేసి పరలోక రాజ్యంలోకి పంపించేస్తాడు డైరెక్ట్ ఇది మార్పు నొందేసేస్తే. సో, మరి యుగాలు పరలోక రాజ్యంలో ఉండాలి అంటే, మరి మంచిగా ఉండాలంటే ఇంతకంటే మంచి స్టెప్ ఉందా చెప్పండి మనం? రెండోది. ఇప్పుడు అడుగుతున్నారు చూడండి. ముందు పరలోక రాజ్యంలోకి ఎళ్తామట. ఆ తర్వాత బిడ్డల వలె తనను తాను తగ్గించుకొని వాడెవడో పరలోక రాజ్యంలో గొప్పవాడు 4వ వచనంలో. చూసారా? ఇప్పుడు అడిగిన క్వెషన్ గొప్పవాళ్ళెవరు అని. గొప్పవాళ్ళకి ఇప్పుడు ఇక్కడ 2 ఆన్సర్స్ దేవుడు చెప్పేసాడు. ముందు ఎలా ఎళ్తారు? ఆ తర్వాత గొప్పవాళ్ళు ఎప్పుడవుతారు? ముందు ఎలా ఎళ్ళాలో చెప్పారు. ఇప్పుడు రెండోదిగా మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి ఈ లోకంలో. మీ ఉద్యోగాన్ని బట్టి మీరు హెచ్చింపబడటానికి వీల్లేదు. మీ అందాలను బట్టి మీరు హెచ్చింపబడటానికి వీల్లేదు. మీకున్నటువంటి చదువులను బట్టి మీరు హెచ్చింపటానికి వీల్లేదు. ఇక ఆస్తులను చూసి అసలే ఇంకా పడొద్దు. ఇంకా వేరేవి జనాలను చూసి నీ ఎనక చాలా మంది జనం ఉన్నారని చెప్పేసేసి ఏం పడొద్దు. తగ్గించుకొని బ్రతుకు. ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు తగ్గించుకొని బ్రతికితే పరలోక రాజ్యంలో గొప్పవాడివైపోతావంట. పరలోక రాజ్యంలో గొప్పవాడవటం కంటే ఇంకేమన్నా అవసరమా మనకి చెప్పండి? అసలు అక్కడ ప్రవేశించటానికే అందరికీ ప్రమాదం అంటే రాదు ఆ ఛాన్స్. దేవుడు మనకి ఎంత చక్కని టిప్స్ ఇచ్చేసారు. ఎంత చక్కని ఛాన్స్ ఇచ్చేస్తా ఉన్నారనమాట. ఈజీగా మనం చేసుకునే పనులు. కాబట్టి మార్పు నొంది బిడ్డల వల్ల అందరిని క్షమించుకుంటూ పోదాం. మనల్ని ఎవరేమన్నా సరే కష్టమే. అయినప్పటికీ గూడా తండ్రి నువ్వు చెప్పావు గాబట్టి, ఈ పని నేను చేయడానికి నాకు గూడా శక్తినివ్వు. నేను కూడా అందరిని క్షమించగలిగే శక్తినివ్వు అని మన మనసులో మనం గనక ఒకళ్ళని మనల్ని అన్న వాళ్ళందరిని క్షమించుతూ ఉంటే మనలో తేలికైపోతా ఉంటాం. దేవుడు మనల్ని పరిశుద్ధాత్ముడు మనల్ని తేలికపరుస్తూ ఉంటాడు. శాంతిపరుస్తూ ఉంటాడు. అమ్మ నువ్వు బిడ్డ నువ్వు ఎంత తిట్టిన వాళ్ళని కూడా నువ్వు క్షమిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నేను నీకు శాంతిని అనుగ్రహిస్తాను. నీకు సంతోషాన్ని అనుగ్రహిస్తాను. నీకు కావాల్సినవన్నీ నేను అనుగ్రహిస్తానని చిన్న చిన్నగా దేవుడు మనకు కావాల్సినవన్నీ అనుగ్రహించి మనల్ని అత్యధికంగా హెచ్చింపజేస్తాడు. కాబట్టి పరలోక రాజ్యంలో మన చిన్న బిడ్డలను కూడా దేవుడు కోరుకుంటూ ఉన్నారనమాట. కాబట్టి బిడ్డలను పెంచే విషయంలో కూడా ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మన పిల్లల గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలి? అనేక సార్లు నేను చెప్పాను. అయ్యా మేము ప్రతి చోట మా బిడ్డలతో ఉండలేం. ఈరోజు సాతాను సామ్రాజ్యం ఏళ్తుంది. ఈరోజు లోకంలో ఎవరు ఏళ్తున్నారు? సాతాను ఏళ్తుంది. సాతాను భయంకరమైనటువంటి పరిస్థితిని లోకంలోకి తీసుకొచ్చేసింది. ఎక్కడ సాతాను అందరిని పట్టుకొని కూర్చుంది చెప్పండి? మనందరికీ తెలుసు. ఫోన్స్ ద్వారా కదా! మనందరికీ ఈరోజు తెలుసు. ఎవరు ఎక్కువ సమయం మనం ఎవరితో గడుపుతున్నాం? కరెక్టేనా కదా? దేవునితో సమయం గడుపుతున్నామా? కాదు. మీ ఉద్యోగాలు ఓకే. దానికి సంబంధించి మిగతా టైం ఏదన్నా ఉంది అంటే ఉద్యోగం టైం పక్కన పెట్టేసేసి, మిగతా టైము ఏదైనా ఉంది అంటే దాంట్లో ఎంత సమయాన్ని మనం ఎవరికిస్తున్నాము అంటే మనం అందరికీ అది ఈ వీళ్ళు అని లేదు, నేనని కాదు అందరము కూడాను. ఎక్కువ సమయాన్ని ఫోన్ కొని గడుపుతున్నాం పిల్లలతో సహా. చిన్న పిల్లల దగ్గర నుంచి అది లేకపోతే అన్నం తింటారా వాళ్ళు? ఆ సమస్యే లేదు అసలు. అన్నం తినడం అంటే ఇక ఫోన్ ఇస్తేనే అన్నం తింటారు వాళ్ళు. అంతటిగా సాతాను తీసేసుకుంది. వాళ్ళు ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో ఎవ్వరికీ మనకు అర్థం కాకుండానే సాతాను అందరిని కూడాను టైము స్పెండ్ చేపిచ్చేసింది. సో, అది ఏమైనా ఒక్క ఊర్లోనేనా? లేకపోతే ఒక ఇంట్లోనేనా?
కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్న జనాన్ని దగ్గర దగ్గర 750 కోట్లు ఉంటే 750 కోట్లలో మరీ పుట్టిన ఒక 1.5 సంవత్సరమేలే. ఇక ఆ తర్వాత నుంచే వాళ్ళకి అన్ని చూసేస్తున్నారు. 1.5 సంవత్సరం పిల్లలు కాకుండా ఇక అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా సాతాను కోరల్లో చిక్కుకొని పోయి ఉన్నాం ఈ దినం. సమయాన్ని మనం అందరము కూడాను సాతాను టైం పాస్ చేపిస్తుంది అనమాట. దేవుని వైపు తిరగనీయకుండా, దేవునితో ఎక్కువ సమయం గడపనివ్వకుండా. ఈ టైంలో నిజంగా చెప్పాలంటే మనం ఉపవాస ప్రార్థనలను పెట్టుకుంటుంటారు చాలా మంది. ఉపవాస ప్రార్థనలు పెట్టుకోవాల్సి వస్తే ఉపవాసన ప్రార్థనలు పెట్టుకోవాలి. ఈ రోజంతా ఫోన్ పట్టుకోకుండా ఫాస్టింగ్ చేస్తాను దేవుడా, అది ఫాస్టింగ్, అది ఉపవాసం. ఫాస్టింగ్ పెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఈ రోజంతా దేవుని వాక్యానికి తప్పించి, లేకపోతే యూట్యూబ్స్ లో వచ్చే దేవుడి మాటలు వినటానికి తప్పించి ఒకరోజు కనీసం, లేకపోతే రోజు మార్చి రోజు ఇలా చిన్నగా మనం ప్రయత్నం చేస్తే వేరే ఏం చూడండి దేవా, ఓన్లీ నేను కేవలం దేవుని వాక్యం వినటానికి వాడతాను. ఇక ఆ తర్వాత నేను ఇంక ఏ రీల్స్ ఏం చూడకుండా ఉంటానని ఫాస్టింగ్ పెట్టుకొని చూడండి, ట్రై చేయండి. దేవునికి ఎంతో సంతోషంగా ఉంటుంది. సాతాను కొంచెమన్నా ఓడించిన వాళ్ళవి అవుతాం ఈ లోకంలో. లేకపోతే ఎప్పుడు సాతానే గెలుస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి దేవుడు చెప్తూ ఉంది ఏంటంటే, మన పిల్లలకు ఎప్పుడు కూడాను అయ్యా మేము ప్రతి చోట ఉండలేం. సాతాను ఈ రోజు ప్రపంచాన్ని ఏలేస్తుంది. ప్రపంచాన్ని సాతాను ఏలుతున్నప్పుడు మేము ప్రతి చోట ఉండలేం గాని, దయచేసి నీ సన్నిధి వాళ్ళతో ఉంచు అని ప్రార్థన చేయాలి. ఎక్కడికెళ్ళినా నీ సన్నిధి నా బిడ్డలతోటి ఉంచు అని ప్రార్థన చేయాలి మనం. అప్పుడు దేవుడి సన్నిధి మన పిల్లలు ఎక్కడ తిరుగుతున్నా, ఎక్కడ ఆడుకుంటున్నా, ఎక్కడున్నా గానీ దేవుని సన్నిధి వాళ్ళని వెంటాడుతుంది అనమాట. నువ్వు ప్రార్థన చేయాలి, అడిగితేనే కొన్ని ఇస్తాడు దేవుడు. అడగకుండా ఏమి దేవుడు, అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదనేది సామెత మనకు తెలుసు కదా ఈ లోకంలో. కాబట్టి మన దేవుడు అడగకుండా ఇచ్చేవి కొన్ని ఉన్నాయి లోకానికి అందరికీ. వర్షాలు రావటం, ఎండలు రావటం, లేకపోతే కాలానుగుణంగా ఏం కావాలి, ఫ్రూట్స్ ఏ టైంలో పండించాలి, లేకపోతే ఏ టైంలో ఏమి ఉండాలి, ఇవి ఎవరు అడగకపోయినా దేవుడు ఆయన లోకాన్ని సృష్టించుకున్నాడు, బిడ్డల్ని ప్రేమించాడు కాబట్టి ఇస్తాడు. నీకు కావాల్సినవి ఖచ్చితంగా నువ్వు అడగాలి. నువ్వు అడిగి దేవుని దగ్గర నుంచి ప్రార్థనలు పొందుకోవాలన్నమాట. ఆ అడగటం ఏంటంటే, దేవా బిడ్డల చుట్టూ నీ సన్నిధిని ఉంచుమని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన బిడ్డల చుట్టూ ఆయన సన్నిధి కాపుదలగా ఆయన దేవదూతలను ఎప్పుడు ఉంచుతాడు. అప్పుడు ఎటువంటి ఇబ్బంది మన బిడ్డలకు రాకుండా చక్కగా ఎదగగలుగుతారు. కాబట్టి చిల్డ్రన్స్ డే రోజు మీ పిల్లల గురించి ఆ ప్రార్థన మీరు చేయాలి. పిల్లలకి కూడా ఆ విషయాన్ని చెప్పాలి. అమ్మా నువ్వు ఏం చేస్తున్నావో ఏంటో మాకు తెలియదు, కానీ కొంచెం ఎదిగిన పిల్లలైతే, మాట్లాడగలిగిన పిల్లలైతే దేవునితో మాట్లాడేటప్పుడు దేవా నీ సన్నిధి నాతో ఉంచు అని ఒక మాట ప్రార్థన చేయమ్మా అని రోజు ప్రార్థన చేసడం కనుక బిడ్డలకు నేర్పిస్తే ఖచ్చితంగా దేవుడు వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. ఎప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా, ఎటువంటి సాతాను పనుల్లో వాళ్ళు పడిపోకుండా దేవుడు కాపాడుతాడనమాట. అలాగే మనకి అంటే నేను ఇప్పుడు వాక్యం చూపించాల్సిన పనులే మీకు తెలుసు. యెహోషువ అనే భక్తుడు ఏం చేశారో తెలుసా? యెహోషువ అనే భక్తుడు ఆయన తన పాదాలు తన యొక్క ఇంటి గడపలకు, కాళ్లకు, చేతులకు, పిల్లలకంట ప్రతి నిమిషము కూడా దేవుని యొక్క మాటలు, ఆజ్ఞలను రాసి పంపించేవాడు. ఆ ఆజ్ఞలు పదే పదే చదువుకోమని చెప్పేసేసి. అందుకే చూడండి, ఒకసారి చూస్తానంటే ఆ వచనము యెహోషువ గ్రంథంలో రాయబడి ఉంటుంది. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో 197 పేజ్ నెంబర్. నూట 97 తీసారా? 24వ అధ్యాయము  అది ఇంకొకటి కూడా చూపిస్తాను. సరే ముందు ఇది చదువుకుందాం. 24వ అధ్యాయము చూసారు కదా, 197 పేజ్ 15వ వచనం నేను చదువుతాను వినండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో, నది అద్దరిన మీ పితరులను సేవించిన దేవతలను సేవించుదురో, అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించెదము అనెను. అక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఆ దేవత ఈ దేవత అని ఎవరెవరినో ఆరాధిస్తున్నారంట. అందుకే యెహోషువ గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఏ దేవతనైనా ఆరాధించుకోండి, నాకేం ప్రాబ్లం లేదు, కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాని సేవించదు. ఇప్పుడు చూడండి, ద్వితీయోపదేశకాండం 151వ పేజ్ 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ వచనము, 6వ అధ్యాయము 6వ వచనం, 151వ పేజ్ నంబరు, 6వ అధ్యాయము 6వ వచనము.
ఉమ్. నేడు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఇప్పుడు చూడండి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, దేవుడు ఆజ్ఞాపించే మాటలంట మన హృదయంలో ఫస్ట్ ఉండాలి. వాటిని తర్వాత మన కుమారులకు అభ్యసింపచేయాలి. ఎట్లా అభ్యసింపచేయాలో చూడండి. నీ ఇంట కూర్చున్నప్పుడు, అంటే ఇంట్లో ఉన్నప్పుడు చెప్తుండాలంట. త్రోవను నడుచుతున్నప్పుడు, నీతో పాటు ఏమన్నా వాకింగ్ తీసుకెళ్ళావా, నడుస్తున్నప్పుడు చెప్పాలంట. పండుకొనినప్పుడు, పక్కనే పడుకోబెట్టుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చేస్తే నీ ప్రియమైన బిడ్డలు ఎప్పుడు కూడాను దేవుడు పరలోక రాజ్యంలో చేర్చుకుని వరకు వాళ్ళని కాపాడతాడు. సో ఎప్పుడెప్పుడు నువ్వు చూడండి, ఎక్కడెక్కడ అంటున్నారు, ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుస్తున్నప్పుడు, పండుకుంటున్నప్పుడు, లేస్తున్నప్పుడు కూడాను ఈ సమయాలలో నువ్వు దేవుని యొక్క వాక్యంతో వాళ్ళతో మాట్లాడాలి. అప్పుడు సూచనగా వాటిని నీ చేతికి కూడా కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌన్ల మీద వాటిని రాయవలెను. నీ ద్వార బంధం చాలా మంది రాసుకుంటారు కదా, ఇంటి మీద ఇట్లా కూడా రాసుకుంటారు. ఈ వాక్యాన్ని బట్టే అన్నమాట. కనీసం బైబిల్ అంతా చదవకపోయినా ఎవరింటి మీద రాసున్నప్పుడన్నా కనీసం చదువుతారని అట్లా రాయమని దేవుడు చెప్తున్నారు. ఆ వాక్యాన్ని బట్టి చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన రక్షకుడు అని ఒక లైన్ రాస్తుంటారు కొండల మీద, గుట్టల మీద కూడా. కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మనిషికి ఆలోచన వస్తుంది కదా, ఎందుకు రాశారు వీళ్ళు అని. రక్షించడానికి అది ఒక సూచన. కాబట్టి సువార్తను ప్రకటించడం అది కూడా ఒక మార్గం అన్నమాట. ఇక్కడ మనం బిడ్డలకి, మరి ముఖ్యంగా చిల్డ్రన్స్ డే సందర్భంగా దేవుడు మనతో ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, నువ్వు మార్పు నొందిన బిడ్డ వలె ఫస్ట్ మారి పరలోక రాజ్యంలో నువ్వు చేరాలి. రెండోది, పరలోక రాజ్యంలో తనను తను తగ్గించుకుంటే గొప్పవాడిగా దేవుడు చూస్తారు. కాబట్టి ముందు గొప్పవాడి అవ్వాలి. తర్వాత నీ బిడ్డలు నువ్వు ఎలా రక్షించుకోవాలి అంటే, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, అలాగే త్రోవ నడుస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు వారికి వాక్యాన్ని నేర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు కూడాను చక్కగా పరలోక రాజ్యం చేరు వరకు ఆయన మనందరితోటి ఉండాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా మన బిడ్డలతో ఉండును గాక. ఇచ్చిన వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.